ఫౌండేషన్ స్లాబ్కి ఓపీసీ 53 గ్రేడ్ అల్ట్రాటెక్, నాగార్జున సిమెంట్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ యూజ్ చేయాలి. బ్రిక్ అండ్ ప్లాస్టింగ్ వర్క్కి పీపీసీ, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ పీపీసీ, మహా సిమెంట్ పీపీసీ యూజ్ చేయాలి. వీటిని యూజ్ చేస్తే స్ట్రాంగ్ స్ట్రక్చర్ అండ్ స్మూత్ ఫినిష్ వస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే స్లాబ్కి ప్లాస్టరింగ్కి సపరేట్ సిమెంట్ ఎందుకు వాడాలి? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాము. బేసిక్ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడే సిమెంటు 2 టైప్స్. ఒకటి ఓపీసీ, 2 పీపీసీ. ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఇది నార్మల్ స్టాండర్డ్ సిమెంట్. పీపీసీ అంటే ఓపీసీకి పోజోలానిక్ మెటీరియల్ లైక్ ఫ్లై యాష్ ఆడడం వల్ల పీపీసీ వస్తుంది. ఓపీసీలో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎర్లీ స్ట్రెంత్ ఉంటుంది. సో హెవీ స్ట్రక్చర్ల కోసం ఓపీసీ యూజ్ చేస్తాము. పీపీసీలో క్రాక్ రెసిస్టెన్స్ అండ్ వర్కబిలిటీ ఉంటుంది. సో మైనర్ స్ట్రక్చర్ల కోసము దీన్ని యూజ్ చేస్తాము. ఓపీసీలో మనకు గ్రేడ్స్ ఉంటాయి, 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్ అని. ఈ గ్రేడ్ ఏంటంటే 28 డేస్ వాటర్ క్యూరింగ్ చేసినప్పుడు మనకి ఎంత స్ట్రెంత్ వస్తుంది. 53 గ్రేడ్ ఓపీసీకి 28 డేస్ వాటర్ క్యూరింగ్ చేస్తే 53 మెగాపాస్కల్ స్ట్రెంత్ వస్తుంది. పీపీసీలో అలా గ్రేడ్స్ ఏమి ఉండవు. పీపీసీ యావరేజ్గా 43 మెగాపాస్కల్ స్ట్రెంత్ వస్తుంది. ఓపీసీ అనేది ఫౌండేషన్స్కి, స్లాబ్కి, బీమ్స్కి, కాలమ్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. వేరాజ్ పీపీసీ అనేది ప్లాస్టరింగ్ మెటీరియల్ కోసము, టెంపరీ స్ట్రక్చర్ల కోసం వాడుకోవడానికి, బ్రిక్ వర్క్ కోసము బాగా యూజ్ అవుతుంది. సిమెంట్ బ్యాగ్ కొనేటప్పుడు ఏమి చెక్ చేయాలి? క్లారిటీగా తెలుసుకోవడానికి ముందు మీ ఏరియాలో ఓపీసీ సిమెంట్ బ్యాగ్ ప్రైస్ ఎంత ఉందో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ ఐఎస్ఐ మార్క్ చెక్ చేయాలి. సిమెంట్ బ్యాగ్ మీద ఐఎస్ఐ మార్క్ ఉంటే సిమెంట్ తీసుకోవాలి. ఐఎస్ఐ మార్క్ అనేది క్వాలిటీకి, బిఏఎస్ అప్రూవల్కి సైన్. నెక్స్ట్ ఐఎస్ కోడ్ నెంబర్. ఓపీసీకి అయితే ఐఎస్ 269, పీపీసీకి అయితే ఐఎస్ 1489. ఈ కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ కానీ ఐఎస్ఐ మార్క్ కానీ లేకపోతే అది ఫేక్ సిమెంట్ లేదా లో క్వాలిటీ సిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాటిని తీసుకోబాకండి. గ్రేడ్ లేబులింగ్. ఓపీసీకి అయితే ఓపీసీ 43 గ్రేడ్ ఆర్ ఓపీసీ 53 గ్రేడ్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. పీపీసీకి అయితే గ్రేడ్ ఏమి ఉండదు, పీపీసీ సిమెంట్ అని ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సిమెంట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. సిమెంటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 months లోపున సిమెంట్ మాత్రమే తీసుకోవాలి. 3 months దాటిన సిమెంట్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫిజికల్ చెక్. బ్యాగ్ డ్రైగా ఉండాలి, ఇంటాక్ట్గా ఉండాలి. లంప్స్ ఉంటే సిమెంట్ బ్యాగ్ని రిజెక్ట్ చేయండి. మీరు ఫింగర్స్తో సిమెంట్ని ప్రెస్ చేస్తే అది స్మూత్గా ఉండాలి. సిమెంట్ చీప్ అయితే ఆటోమేటిక్గా స్ట్రక్చర్ వీక్ అయిపోతుంది. ఇప్పుడు సిమెంట్ పర్చేలో జరిగే నార్మల్ ఫ్రాడ్స్ను, స్కామ్స్ను చూద్దాము. ఒకటి ఫేక్ డీలర్షిప్ ఉంటుంది. వీళ్ళకి ఫేక్ డీలర్షిప్ ఉంటే నార్మల్ మార్కెట్లో ఉండే రేటు కంటే సిమెంట్ రేట్ని తక్కువ చేసి చూపిస్తారు, ఎందుకంటే అది ఫేక్ డీలర్షిప్ కాబట్టి. ఎప్పుడైనా కానీ ఇన్వాయిస్ అండ్ జిఎస్టీ బిల్స్ని కంపల్సరీగా అడగండి. వాళ్ళ డీలర్షిప్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. బ్రిక్ వర్క్కి, ప్లాస్టింగ్ వర్క్కి పీపీసీ సిమెంట్ యూజ్ చేయాలి. దాన్ని యూజ్ చేయడం వల్ల స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అండ్ బెటర్ క్రాక్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ పీపీసీ, మహా సిమెంట్ పీపీసీ యూజ్ చేయాలి. కాలమ్స్కి, బీమ్స్కి, ఫౌండేషన్కి ఓపీసీ 53 గ్రేడ్ ఆర్ ఓపీసీ 43 గ్రేడ్ని యూజ్ చేయాలి. ఓపీసీ 53 గ్రేడ్ అల్ట్రాటెక్, నాగార్జున సిమెంట్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ యూజ్ చేయాలి. మనం క్వాలిటీ సిమెంట్ తీసుకున్నా కానీ సిమెంట్ శాండ్ రేషియో ప్రాపర్గా లేకపోయినా లేదా వాటర్ కంటెంట్ ఎక్కువ వేసినా కానీ మనకి స్ట్రెంత్ అనేది రాదు. సో ప్లాస్టరింగ్కి, బ్రిక్ వర్క్కి సిమెంట్ శాండ్ రేషియో ఎంత ఉండాలో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సైట్ నాలెడ్జ్ వీడియోల కోసము ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.